ఈరోజు బిగ్ బాస్ లైవ్లో అబ్బా జరిగిందయ్యా. సంజన గేమ్ ప్లాన్ ఇట్ట తిప్పిందో లేకపోతే ఇట్ట తిప్పిందో అర్థం కావడం లేదు, కానీ మొత్తానికైతే గేమ్ ప్లాన్ మార్చింది. ఎందుకు మార్చింది అని అంటే, నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు కదా, ఈసారి దొంగతనం చేసావంటే మెడలో దొంగ బోర్డు వేస్తాము బిగ్ బాస్ అని చెప్పారు కదా. అందుకనే గేమ్ మార్చి ఈ విషయాలన్నీ చేస్తుందేమో, ఈ గొడవలన్నీ పెట్టుకుంటుందేమో, ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తుందా లేకపోతే ఇంకో దానికోసం చేస్తుందా అనేది అయితే అర్థం కావట్లేదు. కానీ అస్సలు హౌస్ని తగ్గలబెట్టేసింది ఈరోజు లైవ్లో. ఏం జరిగిందో క్లియర్ కట్గా చెప్పేస్తా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను మాట్లాడేది టీవీలో టెలికాస్ట్ చెయ్యరు, ఎందుకంటే అంత పెద్ద గొడవని వాళ్ళు టెలికాస్ట్ చేస్తే ఆల్మోస్ట్ 1 అవర్ ఆ గొడవే సరిపోద్ది. అందుకని వాళ్ళు చెయ్యరు కాబట్టి కొంచెం చూపిస్తారు. అసలు క్లియర్గా అక్కడ లైవ్లో ఏం జరిగింది అని చెప్తా, చూసేయండి. పొద్దున్నే ఫ్రెష్గా లైవ్లో సంజన రెడీ అయ్యి వచ్చింది. రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వచ్చింది. అదే దోశల్లోకి స్పైస్ సరిపోలేదని ఇంకోటి సరిపోలేదని నేను పోపు వేసుకుంటా అని అడిగింది. పోపు వేసుకుంటా అంటే వీళ్ళు లేదు అని అన్నారయ్యా. ఇంకా స్టార్ట్ చేసింది అబ్బా గొడవ. పోపు వేసుకొనిరా నన్ను, పోపు వేసుకొనిరా, ఎన్ని ప్యాకెట్లు పోపులు ఉన్నాయి, ఇవన్నీ దాచిపెట్టద్ది తనూజ అని చెప్పి తనూజ దగ్గరికి వచ్చింది. తనూజ అయితే కొంచెం ప్యాకెట్ వేసుకో అని చెప్పి ఇలా ఇసిరేసినట్టు అనిపించింది నాకు. అనిపించినా కూడా తనూజ తప్పే. కానీ సంజన రెచ్చగొడుతూ ఉంటే ఏం చేస్తుంది తనూజ ప్లేస్లో నేనున్నా కూడా ఇంక వేసుకోమ్మ తల్లే అని ఇస్తానేమో. అలాగే ఉంది గొడవ మెయిన్ సంజనాకి తనూజకి జరిగింది. మధ్యలో దివ్యనికిత కూడా ఇంక్లూడ్ అయ్యింది. ఏంటంటే దివ్యనికిత పాటికి దోశలు వేసుకుంటా ఉనింది. ఈమెంటి గొడవ పెట్టుకునింది, పోపు వేసుకొని లేదని గొడవ పెట్టింది కదా. ఇంకా ఆ మానిటరింగ్ ఉంటుంది కదా, ఫుడ్ మానిటర్, తనుజ నచ్చట్లా, దివ్యనికిత నచ్చట్లా, అసలు ఫుడ్ డిపార్ట్మెంట్లో ఎవరున్నా నచ్చట్లా, కెప్టెన్ డిమాన్ పవన్ కూడా నచ్చట్లా సంజనాకి. ఈ సాకు పెట్టుకొని ఇంక వీళ్ళందరూ ముఖాలు చూసి తిడుతూనే ఉంటుంది, ఎప్పుడు ఏదో పంచాయతీ సంజనాతో. ఇంక సంజన ఏమనింది, మీరు చేస్తే నేను తిన్ను అని అనింది. ఇంకా అందుకని ఆ అమ్మాయి ఉంది కదా దివ్యనికిత, వెజ్ ఫ్రైడ్ మోమో, ఆ అమ్మాయి ఏమనింది, సరే శ్రీజాన్ పిలిపించుకొచ్చి చేపించిస్తాము, ఏమన్నా తక్కువైందా, స్పైస్ తక్కువైందా, సాల్ట్ తక్కువైందా అడుగుతూనే ఉంది దివ్యనికిత. అది ఈ విషయంలో ఎటువంటి తప్పు లేదు. సంజన అస్సలు ఆ అమ్మాయికి రిప్లై ఇవ్వట్లా. సరే శ్రీజాన్ అన్నా పిలిపిస్తే చేపించుకొని తింటదేమోలని శ్రీజ అని అంటే, నాకు అసలు ఎవ్వరు చేయొద్దు, ఏమి వద్దు అని పొద్దున గొడవ స్టార్ట్ చేసింది. ఈరోజు నైట్ లైవ్లో గొడవ ఎలా ముగిసిందో తెలుసా, ఫుడ్ మానిటర్ సంజనాయి కూర్చుంది. అంటే పొద్దున్నే డిసైడ్ అయిపోయింది సంజన, నేనే ఫుడ్ మానిటర్ కావాలి అని చెప్పి డిసైడ్ అయిపోయినట్టుంది. అందుకే పొద్దున్నే గొడవ చేసింది. ఈరోజు ఎండ్ అయిపోయేలోపు మానిటర్ సంజన ఫుడ్ మానిటర్ ప్రజెంట్. ఇది నార్మల్గా టెలికాస్ట్ అయ్యిందో లేదో నాకు తెలియదు, కానీ అసలు ఏం గేమ్ ప్లానా లేకపోతే ఇంకోటి అసలు ఏం అర్థం కావట్లేదు కానీ సంజనాని. ఇంకోటి క్లియర్గా చెప్తాను, అప్పుడు గుడ్డు టాస్క్ ఉన్నింది కదా, గుడ్డు టాస్క్ అంటున్నా, గుడ్డు దొంగతనం చేసింది కదా సంజన, అప్పుడు ఎంటర్టైన్ చేస్తుంది అని ఎంత ప్లస్ అయ్యి పాజిటివ్ అయిందో సంజన. ఇప్పుడు ఆ పోపు విషయంలో చాలా నెగిటివ్ అయిపోయింది. ఎంత నెగిటివ్ అయింది అని అంటే, టాప్ 5లో ఉండే కంటెస్టెంట్ బాటమ్ 5లోకి పడిపోయిందేమో అని అనిపిస్తుంది నాకు. సంజన ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి కూర్చొని ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేసిందనమాట. మధ్యలో వీళ్ళు వచ్చి తినండి అని అడిగినా కూడా తినలేదు. దాని తర్వాత మళ్ళీ ఏదో పోయి పెట్టుకుంటా అనింది, ఇమాన్యుయల్ ఆపేశాడు. ఎందుకు ఆపాడో కూడా నాకు అర్థం కాలేదు. ఇదంతా పక్కన పెడితే సంజన ఇమాన్యుయల్తో వచ్చి కూర్చొని మాట్లాడుతుంది. ఆమా అలా అంటది ఇలా అంటది అని చెప్తుంది. అంటే ఏమనిందో కూడా నేను క్లియర్గా చెప్తాను మీకు. కానీ ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, సంజన అందరి గురించి చెప్తున్నప్పుడు ఇమాన్యుయల్ అసలు ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరిది తప్పు ఉంటే వాళ్ళకి తప్పని చెప్పాలి. సంజన మమ్మీ ఇది రాంగ్, నువ్వు ఆలోచించేదని చెప్పాలి కదా, చెప్పట్లా. అంటున్నాడు సంజనాకి సపోర్ట్ చేసినట్టు అంటున్నాడు, మళ్ళీ కంటెస్టెంట్స్కి సపోర్ట్ చేసినట్టున్నాడు. ఇమాన్యుయల్ సంజన విషయంలో పూర్తిగా నెగిటివ్ అయిపోతాడేమో అనిపిస్తుంది అబ్బా నాకు. ఇంక సంజన పోప్ విషయంలో గొడవ పెట్టుకుంటున్నప్పుడు ఇంక డిమాన్ పవన్ ఎంటర్ అయ్యాడు. ఏంటి అందరికి వేయలేం కదా పోపు అన్నట్టు. ఈ డిమాన్ పవన్ ఎందుకు ఎంటర్ అయ్యాడు, కెప్టెన్ కదా, అన్నీ చూసుకోవాలి కదా, ఇది ఉంటుంది కదా ఆ మనిషి మీద, అందుకే ఎంటర్ అయ్యాడు. అప్పుడు సంజన ఏమంటుంది,
ఇమాన్యుయల్తో కూర్చున్న డిస్కషన్లో. ఆ డీమోన్ నేను తమ్ముడు అనుకున్నా, ఇప్పటి నుంచి నేను తమ్ముడు అని పిలవను, ఇంకా కెప్టెన్ గారు అని పిలుస్తా అని ఎటకారంగా సంజన అంటుంది. మళ్ళీ ఇంకేమనింది, డీమోన్ అమ్మాయిలకైతే సపోర్ట్ చేస్తాడు, ఎందుకంటే ఆ ఏజ్ వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళని ఒకలా చూస్తాడు, నాకైతే అసలు సపోర్ట్ చేయడు, ఎందుకంటే నేను ఆంటీని కదా, అందుకని నాకు సపోర్ట్ చేయడం క్లియర్గా చెప్తుంది. అవును, అందుకే చేయట్లేదు, నువ్వు ఆంటీయే కదా సంజనక్క, మళ్ళీ ఎందుకు, అసలు నువ్వు చేసే పనులు చూస్తుంటే మాకు బయట ఫ్రస్ట్రేషన్ వస్తుంది. రితు విషయంలో కూడా డీమోన్ సపోర్ట్ చేసినట్టే ఉన్నాడు, కానీ రితుని బాగా పిసికేసి వాడుకొని వదిలేశాడు. ఏంది ఇలా మాట్లాడుతుంది అమ్మాయి అనుకుంటా, అలా మాట్లాడుతున్నావి లైవ్లో, అదే చెప్తుంది ఇమాన్యుయల్కి. ఇమాన్యుయల్ మమ్మీ ఇది రాంగ్ మమ్మీ అని అనుకుంటున్నాడు కాబట్టి ఆ మాట్లాడే ప్రతి ఒక్క మాట కరెక్ట్ అనుకుంటున్నారేమో ఇమాన్యుయల్ గారు. మరి ఎందుకు అసలు సపోర్ట్ చేస్తున్నారు సంజనాకి, లిటరల్లీ ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తున్నారు. అంత తప్పు మాట్లాడుతున్నా ఒక్కసారేమో అన్నాడండి, ఏంటంటే అలా మాట్లాడకు మమ్మీ అని అన్నాడు అని, మళ్ళీ దాని తర్వాత అంతే మమ్మీ అంటాడు. ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు ఇమాన్యుయల్ అన్నా, నువ్వు ఇటు సంజనా సపోర్ట్ చేస్తున్నావా, అటు కంటెస్టెంట్స్కే సపోర్ట్ చేస్తున్నావా? నాకు ఈ లైవ్ చూసిన తర్వాత ఇమాన్యుయల్ నెగిటివ్ అయిపోయాడు అనిపించింది. దాని తర్వాత డీమోన్ పవన్ దగ్గరికి వస్తే రితును వాడుకున్నాడు, దాని తర్వాత పక్కన పడేశాడు. సెకండ్ వీక్లో స్ట్రాటజీ మొదలుపెట్టాడు, డీమోన్కి అనుకూలంగానే ఉంటాడు, అమ్మాయిల విషయంలో ఒకలా బిహేవ్ చేస్తాడు, అబ్బాయిల విషయంలో ఇంకోలా బిహేవ్ చేస్తాడు. డీమోన్ని ఆడిపోసుకుంటుంది లిటరల్లీ, క్లియర్గా చెప్పాలి అని అంటే. ఇంతకుముందు వీడియోలో సంజన గురించి నేనే పొగిడాను, ఎందుకంటే సంజన ఆట అలా నచ్చింది నాకు. ఎంటర్టైన్ చేయడం కోసం ఏదో ఒకటి క్రియేట్ చేస్తూనే ఉండేది హౌస్లో, కానీ ఈరోజు లైవ్లో ఆమె గ్రాఫ్ ఆమె తగ్గించుకుంటుంది, ఆమె తొక్కుకుంటుంది అని అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు అనిందయ్యా మెయిన్ పాయింట్, ఇది మాత్రం ఖచ్చితంగా వినండి. ఇమాన్యుయల్తో కూర్చొని అనింది ఏంటో తెలుసా, తనూజ సంజన లోపలికి రావడానికి ఒక సాక్రిఫైస్ చేసింది కదా, అదే బ్రూ పొడి లోపల పెట్టేయాలి అని చెప్పి. ఆ అమ్మాయి లిటరల్లీ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఓకే అనింది. ఆ అమ్మాయి కాఫీ అంటే ఎంత ఎమోషనో తెలుసు, కాఫీ లవర్స్ ఎవరన్నా ఉంటే ఆ విషయం అందరికీ అర్థమవుతుంది. నేను కూడా బేసిక్గా కాఫీ లవర్ని, కాఫీ లేకపోతే నాకు ఒక్క నిమిషం కూడా గడవదు. అలాంటిది అమ్మాయి ఓకే చెప్పింది కదా, సరే కాఫీ ఇంపార్టెంట్ కూడా కాదు, ఓకే చెప్పింది. ఇప్పుడు ఏమంటుంది తెలుసు ఇమాన్యుయల్తో, తొక్కలో కాఫీ ఎంత ఉంది, అదేమన్నా వారం మొత్తం పెద్ద పెద్ద డబ్బాలు ఏమైనా సాక్రిఫైస్ చేసిందా, ఆ విషయానికి నేను తనుజని తిట్టకూడదా ఏంది అని రివర్స్ అయిపోయింది సంజన. ఆ స్టేజ్ మీద ఏం చెప్పింది, నా కోసం ఎవరైతే సాక్రిఫైస్ చేశారో వాళ్ళందరికీ నేను ఉంటాను, వాళ్ళ కోసం నేను స్టాండ్ తీసుకొని నిలబడతాను అనింది. లోపలికి వచ్చి ఒక ప్లేట్ మళ్ళీ ఇచ్చింది. మళ్ళీ ఇమాన్యుయల్ ఫీల్ అవుతుంది, నువ్వు చేసింది అయితే నాకు ఎక్కువ అనిపించింది, ఎందుకంటే 2 వీకులు కష్టపడ్డాము, కెప్టెన్ బ్యాడ్జ్ ఇచ్చేసావు, నువ్వు చేసిన కష్టం అనిపించింది. రితు అసలు ఏ అమ్మాయిది చెయ్యదు, హెయిర్ కట్ చేసుకుంది, అందుకని రితు కూడా నాకు బాగా అనిపించింది. కానీ తనూజ ఇది అనిపించలేదంటే, ఒకవేళ తనూజ కానీ అప్పుడు ఆ నిమిషం సాక్రిఫైస్ చేయకపోతే 25% నీకు పెరుగుండేది కదా బ్యాటరీ ఛార్జ్, అప్పుడు ఎక్కడుండేదానివి, ఎలిమినేట్ అయిపోయి బయట ఉండేదానివి. లోపలికి వచ్చావంటే సాక్రిఫైస్ వల్లే కదా, అది స్క్రిప్టెడ్ అయినా ఇంకోటైనా ఆ అమ్మాయి సాక్రిఫైస్ అయితే చేసింది కదా, చేసినందుకు మీరు విలువ ఇవ్వాలి కదా సంజన గారు. అసలు ఎలా ప్రవర్తిస్తున్నారంటే అబ్బా ఈరోజు లైవ్లో నాకు ఇంక చెప్పడానికి కూడా అవ్వట్లా, అలా ప్రవర్తిస్తున్నారు. దొంగతనం చేయకూడదు అని చెప్పారు కదా, ఇంకా అర్థం కావట్లా ఏం చెయ్యాలి, ఎలా ఉండాలని అర్థమవుతున్నట్లేదు. అందుకని సడన్గా ఇట్లా తిప్పింది. పోప్ అంటది, మళ్ళీ వెల్లుల్లి కారం అని దివ్యనికిత కాడికి పోయి దివ్యనికిత గొడవ పెట్టుకుంటుంది. దివ్యనికిత ఒక కరెక్ట్ పాయింట్ మాట్లాడింది, మీకు కావాలంటే నేను చేసిస్తా, మీరు అరవకండి అని క్లియర్ కట్గా చెప్పింది. దివ్యనికిత అస్సలు భయపడట్లే ఎవ్వరికి, ఏ పాయింట్ ఉన్నా చాలా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా పెడుతుంది. ఆ అమ్మాయి అలా ఉంటేనే తెక్క కుదురుద్ది, లేదు అని అనుకో నెత్తినెక్కి కూర్చుంటారు. ఎంత సెలబ్రిటీలైనా కూడా అమ్మాయి అనింది దివ్యనికిత, నేను చిన్నదాన్ని అయ్యుండొచ్చు అంటే డబ్బు విషయంలో అలా కాదు, ఏజ్ పరంగా కూడా
నేను చిన్నదాన్ని అయి ఉండొచ్చు, సెలబ్రిటీ ప్రకారంగా నేను రాకపోయి ఉండొచ్చు, కానీ ఏ మాట అంటే ఆ మాట అనేస్తే నేను తీసుకోలేను కదా అని అంటుంది దివ్యనికిత. నిజమే, ఎందుకు తీసుకుంటారండి? వాళ్ళ దగ్గర ఎన్ని కోట్లైనా ఉండనియండి, ఎంత పెద్ద సెలబ్రిటీలైనా అవ్వండి, హౌస్ మేట్స్కి వచ్చిన తర్వాత బిగ్ బాస్కి హౌస్ మేట్స్ మొత్తం అందరు సమానమే కదా. సంజన గారు ఎందుకు అలా తీసుకోలేకపోతున్నారు? అందరి మీద నెత్తినెక్కి కూర్చునేలాగే ఉన్నారు. నాకు తనుజ ఇలా పోప్ ప్యాకెట్ ఇసిరేయడం తప్పే, కానీ తనుజ మీద ఈమె రియాక్ట్ అవ్వడం అనేది అంత కరెక్ట్ కాదు. ఇంకోటి, ఎలిమినేట్ అయిపోయిన ప్రియా గురించి మాట్లాడాలి. ఫుడ్ మానిటరింగ్ 2 వీక్స్ చేసింది. ఇప్పుడు ప్రియా బయటికి వెళ్ళిపోయాక వీళ్ళు ఫుడ్ మానిటర్ కోసం ఎంత కొట్టుకుంటున్నారు అంటే, ప్రియా బాగా హ్యాండిల్ చేసిందనే కదా. ఇప్పుడు తెలుస్తుందేమో ప్రియా వాల్యూ వీళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఏముందిలే, ఇంక గొడవ పెట్టుకుంటానే ఉనింది. తర్వాత మళ్ళీ బర్నీ గారు ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ విషయంలో మీరు ఇంత గొడవ పెట్టుకోవద్దు, ఫుడ్ విషయంలో ఇంత గొడవ పెట్టుకొని అది తిన్నా కూడా మంచిది కాదు అని బర్నీ గారు అయితే చెప్పారు. ఇంకా తనుజ ఏడవడం స్టార్ట్ చేసింది. బర్నీ గారు తనుజని మందలిచ్చారు, అలాగే సంజనాని మందలిచ్చారు. ఇప్పుడు ఇందాక కొంచెం ప్రీవియస్గా నైట్ లైవ్లో జరిగింది ఏంటంటే, బర్నీ గారిని తనుజ, నాన్న మీరు నాకు సపోర్ట్ చేయలేదు, ఆమె విషయంలో నాకు స్టాండ్ తీసుకోలేదు అని మాట్లాడుతూ ఉన్నింది. కానీ ఏం స్టాండ్ తీసుకుంటే, తనుజ పక్క ప్రతిదీ స్టాండ్ తీసుకుంటే బర్నీ గారు, ఆయన కూడా ఒక కంటెస్టెంట్ అండి, సొంత నాన్న కాదు కదా, ప్రతిదీ స్టాండ్ తీసుకోవాలి అని అంటే తీసుకోలేరు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంకోలా ఉంటుంది. ఆయన నెగిటివ్ అయిపోతారేమో అని ఆయన కూడా ఆలోచించుకుంటారు కదా. కానీ తనుజ బర్నీ గారు బాండ్ అయితే చాలా బాగుంటుంది, చాలా క్యూట్ అనిపిస్తుంది వాళ్ళిద్దరిది. ఇంకా ఇమ్యూనిటీ టాస్క్ జరిగిందయ్యా. ఇమ్యూనిటీ టాస్క్లో ఈ సంజన ఇమాన్యుల్ ఒక టీము. టాస్క్ ఏంటి అంటే, ఇలా లైన్గా టైల్స్ ఉంటాయి, పగలగొట్టుకుంటూ వెళ్ళిపోయి, అంటే హోల్స్ పెట్టాలి, ప్లాస్టిక్వి అవి, పైన ఆ బెలూన్స్ ఉంటాయి అన్నమాట, ఆ బెలూన్స్ తీసుకొచ్చి ఇక్కడ బుట్టలో వేసేయాలి. వీళ్ళిద్దరికి సంజన ఇమాన్యుల్ ఒక టీము, దివ్యనికిత సుమన్ శెట్టి అన్న ఇంకో టీం అనమాట. వీళ్ళిద్దరికి టాస్క్ పడింది. వీళ్ళు సంజన ఇమాన్యుల్ తెగ గుసగుసలు ఆడుకుంటూ ఉన్నారు. ఏదో నిజంగా విన్ అయిపోతారేమో అనుకున్నా నేను, కానీ సుమన్ శెట్టి అన్న ఆడాడు. టాస్క్లు ఎంత ఉంటాడు, అసలు ఎంత బాగా ఆడతాడంటే టాస్క్లు. దెబ్బ పైకి వెళ్ళిపోయి బెలూన్స్ తీసుకొని వచ్చేసి దివ్యనికితానైతే ఇమాన్యుల్ ఇలా పట్టుకొని ఇలా అనేసాడు. నాకు భయం వేసింది, అయ్యో ఏమవుద్ది, అమ్మాయి కొంచెం పర్సనాలిటీ ఎక్కువ కదా, కింద పడిపోతేమో నేను తగులుతాయేమో అనిపించింది, భయం వేసింది నాకు లైవ్లో చూస్తున్నప్పుడు. కానీ దివ్యనికితకి ఏమి అవ్వలేదు. సుమన్ శెట్టి అన్న దివ్యనికిత అయితే టాస్క్ గెలిచారు. తనుజ బర్నీ గారు అయితే ఇంకో టీము, ఇంకా మన ఫ్లోరా మాస్క్ మ్యాన్ అయితే ఇంకో టీము. వీళ్ళిటు పక్క నుంచి వెళ్తున్నారు. అయితే ఫ్లోరా వీళ్ళే గెలిచారు, ఫ్లోరా మాస్క్ మ్యాన్ వీళ్ళు గెలిచారు అనమాట. ఇంకా వీళ్ళందరూ గెలిచిన తర్వాత ఫైనలిస్ట్గా బిగ్ బాస్ ఒకటైతే అనౌన్స్ చేశారండి. వీళ్ళు గేమ్ ఆడుతూ ఉన్నారు, ఇమ్యూనిటీ టాస్క్. అప్పుడు బిగ్ బాస్ అందరిని కూర్చోమని చెప్పాడు. నేను మీకు ఇచ్చిన టాస్క్ చాలా ఈజీ అయిన టాస్క్, కానీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు, కానీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఒక్కరు కూడా మీరు టాస్క్ బాగా ఆడలేదు, నేను చాలా డిస్సాటిస్ఫైడ్ అయిపోయాను అని అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. అందరూ సంజన సారీ బిగ్ బాస్, ఆడం బిగ్ బాస్ అని చెప్పింది. అందరూ అలాగే చెప్పారు, సంజన అనే కాదు. దాని తర్వాత ఇంకా ఆయన 2 పేర్లు చెప్పారు, ఎవరంటే దివ్యనికిత, సుమన్ శెట్టి అన్న. వీళ్ళిద్దరు మాత్రం టాస్క్ బాగా ఆడారు అని అయితే బిగ్ బాస్ చెప్పారు. వాళ్ళిద్దరికి ఒక సూపర్ పవర్ ఇచ్చారు. ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి డిస్కస్ చేసుకొని ఇంకొక 2 ఇమ్యూనిటీ టాస్క్కి ఫైనలిస్ట్గా సెలెక్ట్ చేయొచ్చు అని. దివ్యనికిత వచ్చి సుమన్ శెట్టి అంతా డిస్కషన్లో ఏం చెప్తుందంటే, అన్న ఇప్పుడు మనకంటే ఎక్కువ పర్ఫామ్ చేసే వాళ్ళని తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ రాదేమో, అందుకని మనకంటే తక్కువ పర్ఫామ్ చేసే వాళ్ళని తీసుకుందాం, వాళ్ళని సెలెక్ట్ చేద్దామని చెప్తుంది. అప్పుడు ఆలోచించుకొని తనుజాని, ఫ్లోరా సైని గారిని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి ఇంకక్కడ మళ్ళీ టాస్క్ రన్ అయింది. టాస్క్ రన్ అయినప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారని హౌస్ మేట్స్ డిసైడ్ చేయాలి అని అనమాట. ఇంక వీళ్ళందరూ కలిసి ఫైనల్లీ ఎవరికి ఇమ్యూనిటీ ఇచ్చారు అని అంటే సుమన్ శెట్టి అన్నకి ఇమ్యూనిటీ ఇచ్చారు. ఏంటక్క సుమన్ శెట్టి అన్నకు ఒక్కటే వచ్చిన ఇమ్యూనిటీ, మేము టీవీ టెలికాస్ట్లో ఇంకోటి చూసాము, తనుజకు కూడా వచ్చినట్టు చూపించారు అని అంటే
అవునండి, బర్నీ గారు తనుజాకు కూడా సపోర్ట్ చేశారు. తనుజాకు కూడా ఇమ్యూనిటీ వచ్చింది, ఇద్దరికి వచ్చింది ఇమ్యూనిటీ. అంటే హౌస్ మేట్స్ అందరూ ఓట్స్ వేస్తారు కదా, వీళ్ళిద్దరికి ఈక్వల్ ఓట్స్ వచ్చాయి. అలాగా సుమన్ శెట్టి అన్నకి తనుజాకి వీళ్ళు ఇద్దరికి ఇమ్యూనిటీ అయితే వచ్చింది. నెక్స్ట్ వీక్ వీళ్ళు ఎలిమినేషన్లో ఉండరు కన్ఫామ్గా. ఈ టాస్క్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నింది. ఇంకొంచెంసేపు ఆడితే బాగుండు అనిపించింది, కానీ బిగ్ బాస్ ఆపేశాడు. దాని తర్వాత వాళ్ళనే డిసైడ్ చేయమని చెప్పారు. ఈ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఫుడ్ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ చేస్తే నేను ఈ వీక్ మొత్తం ఫుడ్ తిన్ను. ఎవరి మాటలా? సంజన మాటలు ఇవి. సంజన కాదమ్మా, మళ్ళీ పిఆర్ టీంలో ఉన్నాయి. సంజన గారు మాటలు అన్నమాట ఇవి. నేను తినను అనింది. సరే, ఇంకెవరు? బర్నీ గారిని ఉంచుదాం అనుకున్నారు ఫుడ్ మానిటర్గా. అందరూ ఎవరు ఓట్స్ వేస్తారు బర్నీ గారికి అని అంటే కొంతమంది ఎత్తారు. ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది ఫుడ్ మానిటర్ అంటే రితు కూడా చెయ్యెత్తింది, కానీ రితుకు ఓట్స్ పడలేదు. ఆఖరికి సంజన గారినే ఫుడ్ మానిటర్ చేసి కూర్చోబెట్టారు. అప్పటికి ప్రశాంతమైంది ఇంకా సంజనాకి. నేనే ఫుడ్ మానిటర్ అని ఎప్పుడైతే వాళ్ళు డిసైడ్ అయ్యారో ఇంక అప్పటికి వచ్చి ఉంటుంది ప్రశాంతత. ఫుడ్ మానిటర్ అవ్వడం కోసమే కదా పొద్దు నుంచి గొడవంతా చేసింది సంజనాన. రోజు 24/7 లైవ్లో జరిగింది అయితే ఇదే పంచాయతీ. మధ్యలో అక్కడక్కడ తింటా కొంచెం నార్మల్ డిస్కషన్స్ జరిగాయి, కానీ ఓవరాల్గా అయితే ఇదే జరిగింది. ఓకేనా? మీ టీవీకి టెలికాస్ట్లో ఒకటి చూపిస్తారు, లైవ్లో ఇంకోటి జరుగుతుంది. అదైతే నేను చెప్పేసా. నేను మాట్లాడే విధానం మీకు నచ్చుతుందా? నేను మాట్లాడిన పాయింట్స్ ఎంతమందికి కరెక్ట్ అనిపించాయో కింద కమెంట్ చేసేసేయండి. ఓకేనా? డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ బంగారు.